హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి కీమా అండ్ పూరి అన్నమాట. పూరీలో కైమా చేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా కైమా చేయడం తెలుసు కదా, ఇంకా మటను ఎలా చేయాలో తెలుసు కదా. అన్ని మసాలాలన్నీ వేసేసి చేసేసాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట. పూరి ముందు జొన్న రొట్టె చేద్దాం అనుకున్నా. ఇంకా జొన్న రొట్టె ఎప్పుడు తింటామో, ఈసారి పూరి చేద్దాముండు అని చెప్పేసి పూరి చేశాను. కైమా పూరి టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని తినండి. ఓకే, చేసుకొని తిన్నాక నాకు కమెంట్స్లో రాయండి ఎలా వచ్చిందనేది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇంకా మార్నింగ్ మటన్ తెచ్చుకొని కైమా చేసేసి మిక్సీలో వేసేస్తే కైమా అయిపోతుంది. పూరి చేసుకున్నామా, నైట్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, బిర్యానీ కోసం ఆనియన్ ఫ్రై చేసేసాను. మసాలాలు అన్నీ వేసేసి ఇక్కడ గ్రేవీ మటన్ది చేసేసాను. ఇంకా మటన్ బిర్యానీ అయితే రెడీ. చాలా బాగుందన్నమాట మటన్ బిర్యానీ. నేను మటన్ బిర్యానీ వీడియోస్, కైమా వీడియోస్లు అన్నీ అప్లోడ్ చేసేసాను. అంతకుముందు నా ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ అయితే వీడియోలో తీయలేదు. మీరే చూడండి. నా ఛానల్లో అయితే మటన్ బిర్యానీ ఎలా చేయాలో అనేది ఉంది కాబట్టి ఇప్పుడు తీయలేదు. వేడి మటన్ బిర్యానీ రెడీ. ఎంత బాగుందో. చికెన్ బిర్యానీ ఒక రకమైన టేస్ట్ వస్తుంది, మటన్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఇందులో పెరుగు చట్నీ చేసుకున్నాను అన్నమాట. మీరు కూడా అప్పుడప్పుడు కొంచెం లెంతీ ప్రాసెస్ అన్నమాట బిర్యానీ అంటే, అయినా పర్వాలేదు. సండే రోజు అందరు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి నిదానంగా అన్ని కైమా పూరీలు టిఫిన్లో, ఇంకా మధ్యాహ్నం లంచ్లో బిర్యానీ చేసుకోండి. నేనైతే మధ్యాహ్నం ఇంకా కైమా పూరీనే తినేసాము. మార్నింగ్ తినేటివి ఇంకా మిగిలిండే మళ్ళీ మధ్యాహ్నం కూడా అదే తినేసి నైట్ మళ్ళీ బిర్యానీ చేసుకున్నాం అన్నమాట. పెరుగు పచ్చడి బిర్యానీ అయిపోయిందా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇక్కడ పైన మిద్దె పైన వచ్చేసాను. ఇక్కడ నేను చెట్లు వేస్తున్నాను అన్నమాట. ఆల్రెడీ మందారం మొక్కలు అవి ఇవి వేసి పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఆకుకూరలు వేద్దామని చెప్పేసి ఉసుక తీసుకొచ్చాను. ఇందులో కొంచెము వర్మీ కంపోస్ట్ కలపాల్సిందే, లేకపోతే ఉట్టి ఉసుకలో ఆకుకూరలు మొలచవన్నమాట. ఎందుకంటే అందులో సారం ఉండదు కాబట్టి కొంచెం వర్మీ కంపోస్ట్ కలిపి వేసుకోవాలన్నమాట. ఆకుకూరలు వేసుకొని మిద్దె పైన పండించుకొని మీరు కూడా ఆకుకూర పప్పులు చేసుకొని తినండి. పిల్లలకి డైలీ ఒక ఆకుకూర పప్పు లేకుంటే ఫ్రైను కంపల్సరీ అలవాటు చేయాల్సిందే. చాలామంది పిల్లలకి ఆకుకూర పప్పు తినరు. ఎప్పుడు పప్పు చారు లేదంటే టమాటా పప్పు ఇవే తింటుంటారు. గోంగూర పప్పు, పాలకూర పప్పు, తోటకూర పప్పు లేదంటే తోటకూర ఫ్రై ఇలాగా కంపల్సరీ పిల్లలకి లంచ్లోనన్నా, లేదు అంటే నైట్ ఇంట్లో ఉంటారు కాబట్టి మీరే వాళ్ళకి కలిపి ముద్దలు పెట్టేసేయండి. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఇదిగోండి, నా దగ్గర పాత కుండ ఉంది. ఇది ఇంకా వేస్ట్ ఎందుకు ఊరికే అని చెప్పి ఇందులో కూడా వేసేస్తున్నాను అన్నమాట. ఇలాగ వేస్ట్ అయిపోయినటువన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒకటి ఇలా చేసుకుంటే వేస్ట్ అయిపోయింది, ఇది పగిలిపోయింది ఇంకా పారేద్దాం అనుకోకుండా ఇలాగ ఏదో ఒక ఆకుకూరలు, మెంతెం కూర వేసుకోండి, లేదంటే ధనియాలు వేయండి, కొత్తిమీర అయిపోతుంది. ఇదిగోండి, తోటకూర విత్తనాలు వేస్తున్నా. అంతే, ఇంకా కొన్ని నీళ్లు చల్లేస్తే
ఇంకా తోటకూర మొలుస్తుంది అనమాట. మన మిద్దె పైన పండించుకున్న ఆకుకూరలు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తోటకూర ఫ్రైనో పప్పునో చేసుకొని తినేయొచ్చు. ఓకే అండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్లు వస్తుంటాయి. ఓకేనా? బాయ్. అందరూ బాగుండాలి, హెల్తీగా ఉండాలి. రోజు వాకింగ్ చేయండి మార్నింగ్ ఈవినింగు.